మన మార్గము సత్య జీవము నిత్యుడేసు, మన పాపం కొరకు బలి అయ్యాడు సిలువలో. అవమానము అన్యాయము భరించెను, ఇదేమి న్యాయం నీతిమంతుని బలియాగం. మన మార్గము సత్య జీవము నిత్యుడేసు, మన పాపం కొరకు బలి అయ్యాడు సిలువలో. అవమానము అన్యాయము భరించెను, ఇదేమి న్యాయం నీతిమంతుని బలియాగం. స్వరూపము లేదు, సొగసైనను లేదు, బాధింపబడినను బదులు పలుకలేదు. నా కోసమే ప్రభు బలి అయితివి, నీ ప్రేమకు నేను ఏమిత్తను. హలో మైక్ చెక్. హలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పవిత్ర శుక్రవారాన్ని జరుపుకుంటున్నాము. క్రీస్తు ప్రభు సిలువను మోగాడు, నింగికి నేలకు వేలాడుతూ ఆయన మన రక్షణ నిమిత్తము సిలువలో మరణించి రక్తాన్ని చిందించినటువంటి యొక్క మాత్రకరమైనటువంటి సంఘటనను ఈరోజు మనము ధ్యానిస్తూ నాటక రూపంలో ప్రదర్శిస్తూ ఉన్నాము. ఈ యొక్క సిలువ యాత్రలో అందరూ కూడా భక్తియుతంగా పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని మనం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా భక్తియుతంగా, ముఖ్యముగా గుంపులు గుంపులుగా కాకుండా వరుస క్రమంలో. సహోదరులారా, 2024 సంవత్సరాలకు ముందు అది పవిత్ర శుక్రవారం. యేసు సిలువను మోసుకొని యెరూషలేము వీధుల ద్వారా కపాల స్థలానికి వెళ్ళాడు. అక్కడే సిలువపై మరణించాడు. చారిత్రక పుటల్లో అది మరపురాని సమయం, మరపురాని సంఘటన. ఏ పెద్ద మనుషులు మరణిస్తున్న ఆ మనిషిని చూడరాలేదు. ఏ రాజ్యములు తమ సైనికులకు నివారణలు అర్పించుటకు రాలేదు. ఎక్కడనో జాతీయ పతాకాన్ని స్తంభము మధ్యకు దించి ఆవిష్కరించలేదు. సంతాపం తెలిపే విధంగా ఏ ప్రభుత్వం కార్యాలయాలు సెలవు దినంగా ప్రకటించలేదు. అయితే కొందరి హృదయాలు మాత్రము కరిగిపోయాయి. ఎక్కువ మంది తమ దైవం మరణిస్తున్నారని తెలుసుకోలేకపోయారు. నీలి ఆకాశం ఎర్రగా మారింది. సూర్యుడు అదృశ్యుడయ్యాడు. అంతటా చీకట్లు క్రమ్మాయి. దేవాలయ తెర మధ్యకు చెరిగింది. తనను సృష్టించిన విభుని పోగొట్టుకున్న దుఃఖ సాగరంలో సృష్టి విలవిలలాడింది. ఆనాడు మనము
ఆయన సిలువలో వేలాడుతున్న దృశ్యాన్ని కొద్దిసేపు చూస్తే అది మనతో తప్పక మాట్లాడుతుంది, మనలను కదిలిస్తుంది. ఎందుకంటే ఆయన మోసుకొని వెళ్ళింది కేవలము శిలువ ప్రాణం మాత్రము కాదు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి ఏ విలువ కోసము జీవించాడు వాటిని కూడా తన హృదయంలో మోసుకొని వెళ్ళాడు. కనుక ఈ యాత్రలో సిలువ వేయబడిన యేసును మనతో సంభాషించాలి. మనము ఆయనతో మాట్లాడటంతో పాటు ఆయన మనతో మాట్లాడటం కూడా విందాం. ఈ యాత్ర మనకు నూతన జీవితాన్ని పొసగాలని ప్రార్థించుదాం. కల్వరి యాత్రలో మేము కూడా పాల్గొనేందుకు వచ్చి ఉన్నాము. ఇది మాకు బలము శక్తిని ఇచ్చే భక్తి సాధనంగా ఉండేటట్టు చేయటకు మీ కృపను మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరలోకమందులో మా యొక్క తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందులో నెరవేరినగాక. దేవుల ప్రసాదం చేత మనము ప్రభు మీతో ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. మా మీద దయగానే స్వామి. దయచేసి గమనించండి, ముందు స్త్రీలు వెళ్తారు. ఇతడు నేరము చేసిన వాడు కానిచో మేము ఇతనిని నీ చేతికి అప్పగించడం వారము కాము. మీరే ఇతనిని తీసుకుని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు. ఎవరికి మరణదండన విధించు అధికారము మాకు లేదు. నీవు యూదుల రాజువా? లేవే స్వయముగా ఈ మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? నీ ప్రజలే ప్రధాన అర్చకులే నిన్ను నా చేతికి అప్పగించింది. నీవేమి చేసి నేను యూదుల చేతిలో పడకుండా నా అనుచరుడు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అట్లయినా నీవు రాజువా? నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకును జన్మించితిని, ఇందుకొరకి ఈ లోకమునకు వచ్చితిని. నాకు ఈయనలో ఏ దోషము కనిపించుటలేదు. పాపరహితుడా పరమ పావన మన యేసు పరలోకం నుండి దిగి వచ్చావు మా కోసం. గమనించలేది ఈ పాపి హృదయం, ఎంత త్యాగమో ఈ సిలువ యాగం. పాపరహితుడా పరమ పావన మన యేసు పరలోకం నుండి దిగి వచ్చావు మా కోసం. గమనించలేది ఈ పాపి హృదయం, ఎంత త్యాగము ఈ సిలువ
హింసాకాండతోటైనా మీ మనసులు చల్లబడ్డాయని అనుకుంటా. లేదు లేదు, అతనిని శిలువ వేస్తేనే మా గుండెలు చల్లబడతాయి. సరే, మీ కోరిక ప్రకారమే మరణదండన విధించవలసినచో ఈ పాస్కా పండుగకు ఒకరికి మరణదండన రద్దు చేసే ఆచారము హక్కు మాకున్నదని మీకును తెలుసు. కనుక ఆ ఆచారం ప్రకారం ఈ యేసుని క్షమించి విడిచిపెట్టుచున్నాను. వీల్లేదు, కావాలంటే ఆ ఆచారము ప్రకారము బరప్పాను విడుదల చేయండి. యేసుని సిలువ వేయుడు, యేసుని సిలువ వేయుడు, యేసుని సిలువ వేయుడు. బరబ్బ, ఈ బరబ్బ బంతిపోటు నరహంతకుడు యూదులకు రాజైన యేసుని సిలువ వేయమటమా? మాకు అతడు రాజు కాదు, సీజరు ఒక్కడే మాకు రాజు. యేసుని సిలువ వేయుడు, యేసుని సిలువ వేయుడు, బరప్పాను విడుదల చేయుడు. ఈ ప్రజావాక్కుని కాదని విడుదల చేయదలుచుకుంటే రాజద్రోహిని మన్నిస్తున్నావని సీజరు దగ్గరికి తీసుకొని వెళ్తాము. ప్రజావాక్కును మన్నించి యేసుని సిలువ వేయండి. ఈ పాపము నా మీద నా పిల్లల మీద పడకుండును గాక. ఆ పాపమేదో మా మీద మా పిల్లల మీద పడనీయండి. అవును అవును, యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి. రోమను చక్రవర్తి సీజరు ప్రతినిధిగా యూదయ రాష్ట్రమైన యోదియాను పాలించుచు పోన్సు పిలాతు అయిన నేను నజరేయు వాస్తవ్యుడైన ఈ యేసుపై యూదయ మత మండలి విధించిన శిలువ శిక్షను అమలుపరచవలసిందిగా ఆజ్ఞ జారీ చేయుచున్నాను. స్వరూపము లేదు సొగసైనను
మోయుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. నేరస్తులకు విధించబడేది శిలువ మరణం. అయితే శిలువ మోసే వారందరూ నేరస్తులు కానేరరు. నేరస్తులు కొందరు చట్టము నుండి ఉపాయముతో తప్పించుకుంటారు. నిర్దోషులు నిస్సహాయులై నిలిచిపోతారు. తాను నిరపరాధినని తెలిసి తలవంచాడు యేసు. జీవితాంతము దైవ సంకల్పాన్ని తలదాల్చిన ప్రభువు అంతిమ గడియలో సైతము తన అభిష్టాన్ని నెరవేర్చడానికి నిర్ణయించుకున్నాడు. యేసు శిలువ మోయుచున్నాడు. నాగటి మీద చేయి పెట్టి వెనకకు చూచువాడు తన శిష్యుడు కానేరడు అని నుడివిన యేసు శిలువను మోసుకొని కల్వరి గిరికి శిలువ యాత్రను ప్రారంభించాడు. ఏ నేరము చేయని యేసు ప్రేమతో మోసిన ఆ శిలువను అర్థం చేసుకోకుండా దేవుడికి మన మీద గల ప్రేమను అర్థం చేసుకోలేము. ఇతరుల భారము తగ్గించుటకు, నిందారోపణలను తీసివేయుటకు మనుషులు దొరకటం కష్టం. సత్యానికి, నీతి న్యాయానికి, సమాజ అభివృద్ధి కోసం మన దుఃఖములను, బాధలను శిలువగా భావించి స్వీకరించుటకు సిద్ధముగా ఉంటేనే మనం నిజమైన యేసు శిష్యులం అవుతాము. ప్రార్థించుదము. మా కొరకు శిలువను స్వీకరించిన యేసువా, ఇతరుల మీదను దాని వలన మీ మీదను నేను మోపుచున్న శిలువను తెలుసుకొన చేయండి. ప్రేమ కోసం, న్యాయం కోసం నేను జీవిస్తున్నప్పుడు ఎదురవుతున్న శిలువలను ధైర్యంతో, ఇష్టంతో మోయనివ్వండి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మన్నించండి. ప్రసాదం చేకారణి మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములను ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం స్తోత్రము కలుగును గాక. ఆమేన్. మూడవ స్థలము స్టోరీనగర్ గుడి దగ్గర. అదిగదిగో అల్లదిగో కల్వరిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. అదిగో ఈ చటనే ప్రార్థించులని. అదిగో కల్వరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన శిలువదిగో. ప్రభువును యూదుల కాపాడింప పెట్టిన గంగా మోగదిగో. పెట్టిన గంగా మోగదిగో. పదిగదిగో Katayo ka
మూడవ స్థలము యేసు ప్రభువు మొదటిసారి శిలువ కింద బోర్ల పడుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మరణ శిక్ష పడిన వ్యక్తి తన శిలువను తానే మోసుకుంటూ వెళ్ళటమే కాదు, వీధులలో నవ్వుల పాలవుతూ నానా హింసలకు గురవుతూ వెళ్ళటం కూడా శిక్షలో భాగమే. నజరేయుడగు యేసుక్రీస్తు యూదుల రాజు అనే వివరాలు వ్రాసిన పలకను పట్టుకొని ఒక భటుడు ముందు నడిచాడు. ఆ శిలువ మార్గానికి అటు ఇటు జనం నిలబడి చూస్తున్నారు. కొందరు హేళన చేశారు, మరికొందరు కసిగా హింసించారు, ఇంకొందరు సానుభూతిని చూపారు. దారి పొడవునా భటులు యేసును హింసిస్తూనే ఉన్నారు. ఇలా వేదనను భరించలేక బలహీనమైన శరీరం భారమై శిలువను ఎలా మోయగలదు? శిలువను మోయలేక నడవలేక కాళ్ళు పట్టుదప్పి జారి పడిపోయాడు యేసు. శరీరం కింద పడింది, కానీ ఆయన మనస్సు జారిపోలేదు. దారి సరిగా లేనందున తమ యాత్రను సగంలోనే ముగించేవారు కొందరు. వారు గమ్యస్థానం చేరలేరు. శిలువ భారమైందని యేసు శిలువను మోయుట మానుకోలేదు. మనిషి తన యాత్రలో జారిపడటం సహజం. వాటి నుండి నీతి పాఠం నేర్చుకొని తనను చక్కపరచుకోవాలి. జీవితంలో గొప్ప స్థానాన్ని చేరిన వారిని చూసి రొమ్ము బాదుకుంటారు కొందరు. అయితే ఆ గొప్ప స్థానాన్ని చేరుకునేందుకు వారు చేసిన కృషి, పడిన శ్రమలు, వారు చేసుకున్న పట్టుదలను గురించి చూద్దాము. నేలపై జారిపడిన యేసువా, మమ్ము కరుణతో కటాక్షించండి. పడిపోయిన మమ్ములను లేవనెత్తి కాపాడండి. మా సిలువను మోయుటకు మాకు బలం వసగండి తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమయ్యుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రునికి స్పిరితు శాంతునకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకు స్తోత్రము కలుగునుగాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. 4వ స్థలము పాత బస్ స్టాండ్ దగ్గర.